హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ వంటలక్క కిచెన్లో అయితే పాలకూర మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా. ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్ ఇంగ్రీడియంట్తో. ఇంట్లో ఏదుంటే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎల్లిగడ్డ, 2-3 లవంగాలు వేసి ఒక్క దగ్గరనే దంచుకోండి. కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత తాలింపు దాంతో వేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఒక ఎర్రగడ్డ, పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి మంచిగా ఫ్రై అయినాక, ఆల్రెడీ మనం మిల్ మేకర్ ఉడకపెట్టి పక్కకు పెట్టుకుంటాం కాబట్టి ఎర్రగడ్డ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పాలకూర యాడ్ చేసుకోండి. పాలకూర కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి పాలకూరలో నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాక, నేను మిల్ మేకర్ ఫస్ట్ వేస్తలేను, ఆల్రెడీ మనం ఉడకపెట్టి పెట్టుకుంటాం కాబట్టి పాలకూరలో పచ్చితనం మొత్తం పోయే వరకు తర్వాత మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ మనం ఎల్లిగడ్డలోనే లవంగాలు వేసి దంచాం కాబట్టి గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా దగ్గరకాయ వరకు అయిందనుకోండి, సూపర్ పాలకూర మిల్ మేకర్ రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్.